ఆయన గిట్టుబడి ధర అవ్వలేదని మన జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా. అవును, అక్కడ పాప ఏడుస్తూ సెల్ఫీ కోసం ఏడ్చింది. అది యాక్టింగ్ అని అనుకోవచ్చా? సెల్ఫీ కోసం ఆ పాప ఏడిస్తే నాకే నవ్వు వచ్చింది తెలుసా. నేను ఆమె కంటే పెద్ద వీరాభిమాని, నేను పోసుకుంటా రక్తం వచ్చేటట్లు. సెల్ఫీల గురించి ఎగబడి అందరూ మన బతుకులు మార్చే నాయకుడు కావాలి, కానీ సెల్ఫీల గురించి అందరు పోయి ఏదో గిట్టుబాటు ధర గురించి మాట్లాడడానికి వచ్చిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు అంటుండ్రు, అందరు సెల్ఫీలకే ఎగబడ్డారు. ఆమె ఎట్లా ఏడుస్తుంది ఒక సెల్ఫీ గురించి, లాస్ట్ కి సెల్ఫీ గిట ఆమె తీసుకున్నది, అది గిట మనం చూసినాం. సెల్ఫీ గురించి మాత్రమే పోయిందో తప్పితే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని పోలేదు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రు జగన్ అన్నకి, అందు గురించి ప్రజల దగ్గరికి వచ్చిండు, ఏదేదో మాట్లాడుతుండు, 2 పాయింట్ అంటుండు, 3 పాయింట్ అంటుండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము రామేమో మళ్ళీ అధికారంలోకి అనే విధంగా చేస్తుండు. ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చినట్లున్నాడు, ఇప్పుడు వచ్చిండు, బయటికి వచ్చిండు. అది గిట్ట అందరూ సెల్ఫీలకే ఎగబడ్డారు తప్పితే గిట్టుబాటు ధర మాట్లాడడానికి రాలేదు. సెల్ఫీలు మాత్రమే దిగడానికి అందరు వచ్చిండ్రు. ఆ అమ్మాయి గిట్ట ఆ పాప చూసిండ్రు కదా, అది స్కిట్టో మరి ఏమో వాళ్ళు ఏం చేసిండ్రో మనకు తెలియదన్న. నిజంగా చెప్పాలంటే ఆమె ఏడిసింది, సెల్ఫీ గురించి ఏడిసింది, సెల్ఫీ తీసుకున్నది, ఇంకా ఆయన ముద్దిచ్చిండు, ఈమె ముద్దిచ్చింది. సో అది అక్కడి వరకే, కానీ గిట్టుబాటు ధర వస్తలేదని అది ఏం మాట్లాడలే, వెళ్ళిపోయింది అన్న. ఎట్లా తీసుకొస్తారు? సెల్ఫీ గురించి వచ్చింది, ఆమె వీర అభిమాని అని చెప్తుంది, డయాడ్ ఫ్యాను, సినిమా డైలాగులు సినిమాలో జరుగుతాయి చూసినాం, సెల్ఫీ గురించి సినిమా హీరోలు ఎవరైనా వస్తే తీసుకుంటాం, అట్లా అయిపోయింది రాజకీయం అంటే. ఆ అమ్మాయి ఏడవడము, ఈయన సెల్ఫీ ఇవ్వడము, ఆమె తీసుకోవడము ఎందుకు? మళ్ళీ అంటే వాళ్ళే ప్లాన్ చేసి తెచ్చిండ్రా లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ అమ్మాయి వెళ్ళిందా లేకపోతే ఆయననే ఇట్లా రమ్మని చెప్పిండా, మళ్ళీ ఏందో తెలియట్లేదు. ఏమో మరి ఏం మాట్లాడింది, అవైతే బయటికి రిలీజ్ చేయాలి, మరి ఆ వీడియో రిలీజ్ చేయాలి కదా. మరి మాట్లాడింది అన్నారు కదా, అంత చిన్న అమ్మాయి మాట్లాడింది కదా, మరి ఆ వీడియో రిలీజ్ చేయాల్సింది. ఇప్పుడు సెల్ఫీ దిగినరని అందరు ఎట్లా అంటారు, స్క్రిప్ట్ అంటుండ్రు, మీరే పిలిపించుకొని మీరే సెల్ఫీ ఇచ్చి ఇట్లా ఏడవమని చెప్పి ఇట్లా అయిపోయింది కదా. అదేదో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి రిలీజ్ చేయండి. అవును, నిజంగా మాట్లాడింది, ఒక పాప ఏడ్చి మాట్లాడింది జగనన్న గురించి అననికి ఉంటుండే. ఈ రోజు లేకుండా చేసిండు అట్లా. ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇన్ని రోజులు ప్రజలు గుర్తు రాలేదు, ఈ రోజు వచ్చిండ్రు. ఇన్ని రోజులు మాకేం కావాలి, అధికారం కావాలి, మా ఎమ్మెల్యేలు బాగుండాలి, ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు గిట అదే ఉంది తప్పితే మీకు ప్రజలు వద్దు, ప్రజలను పట్టించుకోవట్లేరు. ఇప్పుడు గిట అదే ఉంది. జగనన్న మంచి చేస్తే ఎవరైనా ఆదరిస్తుండే. అందరు సెల్ఫీల గురించే వచ్చిర్రన్న, అక్కడ గిట్టుబాటు ధర మాట్లాడడానికి రాలేదు. అందరు సెల్ఫీల గురించి వచ్చారు, సెల్ఫీలు దిగిండ్రు, వెళ్ళిపోయిండు అన్న. మళ్ళీ మాట్లాడిండా గిట్టుబాటు ధర మరి వస్తలేదని ఏం మాట్లాడలే, వెళ్ళిపోయిండు. ఎందుకు వస్తాడన్నా, ఇంకెందుకు వస్తాడు చెప్పు? కూటమి ప్రభుత్వం అక్కడ గట్టిగా ఉంది, మోడీ గారితో ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది, మోడీ గారితో చాలా క్లోజ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కేంద్రంతో చాలా టచ్ లో ఉన్నారు. అటువంటి ప్రభుత్వంతో ఉన్నప్పుడు ఇంకెందుకు వస్తాడు? నేను రానేమో అని ఆవేశంతో ఏవేవో డైలాగులు కొడుతుండే. ఏ డైలాగులు కొట్టిండు? మొన్న ఏ డైలాగ్ కొట్టిండు తెలుసా? బట్టలు ఇప్పి కొడతా అంట. నీ బట్టలు ఇప్పి జైల్లో నన్ను బట్టలు ఇప్పి కొడతారేమో అని భయంతో ముందే చెప్తుండు, బట్టలు ఇప్పి కొడతారు నన్ను గిట, రేపు జైల్లోకి పంపిస్తారేమో అని. రెడ్ బుక్ తెచ్చిండుగా మా లోకేష్ అన్న, నా పేరు గిట ఏమన్నా ఉందేమో, బట్టలు ఇప్పి కొడతారేమో నన్ను గిట అని అందు గురించే ముందే చెప్తుండు. మా ప్రభుత్వం ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం గిట వస్తది, అప్పుడు మేము బట్టలిప్పి కొడతాము అంటుండు. అందు గురించే రెడ్ బుక్ లో ఉందేమో ఈయన పేరు గిట, అందు గురించే అంటుండు. నన్ను గిట లోపలేసి బట్టలిప్పి కొడతారేమో, ఈ పరిస్థితి వస్తదేమో అని ఆయన నిర్ణయించుకొని ఏవేమో మాట్లాడుతున్నాడు. 2 పాయింట్ అని, 3 పాయింట్ అని. ఎల్లకాలం మీ పార్టీ రాదు జగన్ గారు అని నేను చెప్పదలుచుకున్నాను.